హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వందనాలండి. హల్లెలూయా. ప్రభు చెప్పిన వాక్య రీతిగా, ప్రభు చెప్పిన మాటగా మనం ఏదైనా నా వాక్యమును విని ఆజ్ఞలు ఏంటో మనం గైకొందాము. యెషయా గ్రంథము 54:10 చూసుకుంటే కనుక, పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. సమాధానమైన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడంట. ఎవరి యందు జాలిపడేవాడంట? 6:15 భగవతి. హల్లెలూయా. 15 పేజీ నెంబర్ 10. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను మెట్టి తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదును అన్నాడు. ఇక్కడ ఈ పర్వతములు అంటే తెలుసుగా మనకి, ఎగసిపడటం, పెద్ద పెద్ద అలల చేత ఈ పర్వతములు మెట్టెలు తత్తరిల్లిన అంటే ఏది జరిగినా కూడా నా కృప అంటే మన నష్టాన్ని చేకూర్చే సందర్భాల్లో కూడా ఆ పర్వతములు తత్తరిల్లిన, ఈ పర్వతంలో ఎగిసిపోయినా, ఏమైనా నా కృప నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి మీద ఉంటుందంటే ఈ కృప అంటే ఆయన ఆజ్ఞలను గైకొని వారి ఎడల ఉంటుంది. ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన ప్రేమించాలి. అప్పుడు అటువంటి వారి మీద, అంతేగాని ప్రతి ఒక్కరూ నేనేదో ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను, మందిరానికి వెళ్ళిపోతున్నాను, లేకపోతే నేను రోడ్డు మీద కూర్చొనైనా దేవుని తలుచుకుంటాను మనసులో, అదే ప్రార్థన, లేకపోతే రోడ్డు మీద ఏదో వాక్యం మాటలు వినేసేసి నేను మందిరికి వెళ్ళకపోయినా పర్వాలా, రోడ్డు మీద కూర్చొనైనా వింటాను, అదే అనుకొని అమ్మాయ నేను వాక్యం వినేసాను రోడ్డు మీద కూర్చొని అది గుంపులో వింటే అది పని చేయదు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. సేవలు చెప్తున్నప్పుడు ఆ మాటను గమనించాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అనేది మనం గైకొనాలి. దేవుడు ఏం చెప్తున్నాడో మనం గైకొనాలి. ఆ గైకొనడం ఎట్లాగంట? యోహాను సువార్త 14:15 చూసుకుందాం ఒకసారి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏమంటుందా? నా ఆజ్ఞలను గైకొందురు. మీరు గైకొందురు. దేవుడు అంటున్నాడు, మీరు దేవుని అడుగులో మనం నడవాలంటే, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలంటే మొదటగా ప్రేమ అనే విషయం మనకు తెలియాలి. దేవుని ప్రేమ మనం తెలుసుకోవాలి. అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఆ శక్తి ఏంటి, ఆ అభిషేకం ఏంటి, ఆ విలువ ఏంటి, దేవుడు ఉన్నాడా, మన దైవం ఏంటి, మన దేవుడు ఏంటి అని మనం ఫస్ట్ మనసులో చోటిస్తే అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రేమించాక నా ఆజ్ఞలు గైకొందురు. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే, ఈ లోకంలో మనుషులు మనం ఎవరినైనా ఇష్టంగా ప్రేమిస్తే వాడు చెప్పిన ప్రతి పైనే మనం చేయడానికి ఇష్టపడతాం. వాళ్ళు ఏ పని చెప్పినా కూడా మనం చిరాగ్గా ఇసుక్కోకుండా మనం చేస్తాం. అట్లాగే దేవుడు కూడా అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించినా కదా నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. మరి దేవుడిని దినం ప్రేమిస్తున్నావా అంటే ఎంతవరకు ప్రేమిస్తున్నాం? చాలామంది మనల్ని ప్రేమించుకుంటారు, వారి అందాన్ని ప్రేమించుకుంటారు,
వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు ప్రేమించుకుంటారు, వారి సొగసుని ప్రేమించుకుంటారు, వారి యవ్వనాన్ని ప్రేమించుకుంటూ ఉంటారు, వారి ఆకారాన్ని ప్రేమించుకుంటూ ఉంటారు. వారి ఒక్కొక్కరు హెయిర్ స్టైల్ అంటారు, ఒకళ్ళ బట్టలు అంటారు, వాళ్ళ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏమో వాళ్ళ కండలు ప్రేమించుకుంటారు, వాళ్ళ నడకను అన్నీ వారి ఈ లోకంలో వారిగా ప్రేమించుకునే వారిగా ఉన్నారు తప్ప దేవుని ఆజ్ఞను గైకొని వారిగా లేరు. ఈ దేశం ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమిస్తేనే మీరు నా ఆజ్ఞల్ని కూడా గైకొనగలరు, వినగలరు. నన్ను ప్రేమించకపోతే మీరు నా మాట వినరు. నన్ను ప్రేమిస్తే మీరు నా మాట వింటారు, నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు చేస్తారు అని దేవుడు మాట్లాడతాడు. అదే యోహాను సువార్తలో 14:24 ఒకసారి చూసుకుందాం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. హల్లెలూయా. ఏమన్నా మీరు నన్ను ప్రేమించినా కదా నా ఆజ్ఞలు గైకొందులు అంటున్నాడు. అదే విధంగా నన్ను ప్రేమింపని వాడు నా మాటలు ఎన్నటికీ వినడు. ఎందుకంటే దేవుని మాట, యేసు ప్రభుని ప్రేమించిన ప్రతి వాడు మందిరంలో నిలబడటానికి ఇష్టపడతాడు. మందిరంలో నిలబడటానికి, మందిరంలో వాక్యం వినటానికి, మందిరంలో అక్కడ ఏదైనా సేవకు చెప్పింది వినడానికి, మందిరంలో స్పెండ్ చేయడానికి, మందిరంలో గడపడానికి. దేవుడి దినం నాతో ఏం మాట్లాడతావు కానీ మన పనులన్నీ విడిచిపెట్టుకొని ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లుగా మందిరంలో నన్ను ప్రేమింపని వాడు నా ఆజ్ఞలా గైకొంటాడు, గైకొనలేడు. అందుకే మన మందిరం అవసరం లేదు, మన పనులు ముఖ్యం, మన పనులే ముఖ్యం. అక్కడ బొమ్మల కాడ కూర్చోవాలి, సెంటర్లో టీచర్ల కాడ కూర్చోవాలి, ఇంకా లోకంలో సినిమాల కోసం సినిమా అయిపోతుందని, నాటిక అయిపోతుందని, అది అయిపోతుందని, ఇది అయిపోతుంది. లోక విషయమై ప్రేమిస్తున్నాం కనుక లోకం వైపు మన పాదములు పరుగులు పెడుతున్నాయి. ఆయన ఆశ్రయించిన నీ పాదం ఎన్నటికి తొట్టిల్లి పోదు అంటున్నాడు దేవుడు. కానీ ఆయన ఆశ్రయించట్లేదుగా, నువ్వు లోకాన్ని ఆశ్రయిస్తున్నావు. లోకం అనగా అపవాదిగాడు నువ్వు ఆశ్రయించినప్పుడు నీ పాదమును మందిరం ఎలా నిలుపుతావు? నిలపలేవు. నీకు ఎంతసేపు లోకం కావాలి, సరదాలు కావాలి. రోడ్డు మీదకి వెళ్తే నలుగురు జోకులు వేసే వాళ్ళ దగ్గర ఆ గుంపులో మనం ఉండి మనం కూడా కాసేపు నవ్వుకోవాలి. అలా నవ్వుకుంటా సరదాగా లోకం కలుపుకోవాలి. లేదంటే ఇళ్ళకాగా ఆడవాళ్ళందరూ కలిసి రోడ్డు మీద కూర్చొని అదంట ఇదంట అనే విషయం చెప్పి జోకులు వేసుకొని ముచ్చట్లు చెప్పుకుంటే కాలక్షేపం. అది మనకు కావాల్సింది. అది పనులను చేసేది అవగంట అపవాది. అప్పుడు అపవాది పనులు చేస్తున్నప్పుడు నువ్వేలాగా దేవుని మాటలు గైకంటావమ్మా? గైకొనలేవు. అందుకే ఆయన బైబిల్లో ప్రతి మాటల్లో కూడా చాలా స్పష్టత ఉంది. మీరు నన్ను ప్రేమించినా కదా నా ఆజ్ఞలు కూడా, నా మాట కూడా మీరు వింటారు. ఇంకో మాట ఏమంటున్నాడు? నన్ను ప్రేమింపని వాడు నా మాటలు ఎలా వింటాడు? నా మాట వింటాడా? వినడు. ఎందుకంటే వినడు. వాడు లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు లోకం మాటే వింటాడు, అపవాది మాటే కావాలి. కానీ దేవుడి ఆజ్ఞలు గైకొనడు. కానీ ఆశీర్వాదాలు వచ్చాయి. ఒక్క దినం మందిరంకి రాగానే వాడికి ఆశీర్వాదాలు వచ్చాయి. దేవుడు 2 సంవత్సరాల నుంచి రానా మా రక్షణ మారి మనసు మార్చుకోనా అంటేనేమో మారు. కానీ ఒక్కరోజు మందిరంలో కూర్చొని నాకు ఆశీర్వాదాలు వచ్చాయి, నాకు అది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలి అని చెప్పి మాట్లాడతాడు. ఈ జన్మన దేవుణ్ణి చాలా చాలా అంటే సంఘంలో జరుగుతున్న విషయాలు ఇవి. దేవుణ్ణి వాడుకుంటాం అవసరాల కోసం విడిచిపెట్టడం. దేవుణ్ణి ఎంతగా బాధ పెడుతున్నారంటే దుఃఖాన్ని ఎంత దుఃఖపడుతున్నాడు అంత దుఃఖపడుతున్నాడు ప్రభు. చాలా దుఃఖపడుతున్నాడు మన విషయమే. ఎందుకంటే అవసరాల కోసం ఆయన్ని వాడుకుంటున్నాం, అవసరాల కోసం ఆయన్ని ఇదిగో ప్రభు అదిగో ప్రభు అని చెప్పి ఆయన్ని మనమే వాగేసుకుంటున్నాం. అది చెయ్యి, ఆ పని చెయ్యి, ఈ పని చేయి అంటున్నాం. తీరా ఆయన కదిలి పని చేసిన తర్వాత ఎవరు అయ్యా నువ్వు అన్నందుకు మేము మందిరానికి రాము. మనమేమో మోకాళ్ళు వేసి మందిరంలో అరిగేటట్టు ప్రార్థన చేస్తాం, మోకాళ్ళు అరిగిపోయేటట్టు. తేడా చేస్తే వీళ్ళ అవసరత వీళ్ళ అక్కర్లో తీరిన తర్వాత మేము మందిరానికి రావలే, అంత దూరం నుంచి రావలే, మాకు సమయం లేదులే, మా ఛార్జీ డబ్బులు అయిపోతాం. మరి మేము వేరు పెట్టుకుని ఖర్చు ఎలా వెళ్తున్నామండి ప్రార్థనకి? ఏమంటున్నాడు దేవుడు? నన్ను ప్రేమించినా కదా నేను చెప్పిన మాటను కూడా మీరు నా ఆజ్ఞల్ని గైకొంటారు అన్నాడు. ఎస్,
దేవుని ఈ దినాన్ని మేము ప్రేమించుతున్నాం కనుక ఆయన చెప్పిన ప్రతి మాటని వినటానికి మేము ఇష్టపడుతున్నాం. ఎంత దూరమైనా పరిచయకి వెళ్తున్నాం, ఎంత దూరమైనా లోబడుతున్నాం. ఆయన మాట నువ్వు గై కొన్నప్పుడు ఎలాగ నువ్వు లోబడతావు? లోబడవు. అట్లాగే ఇక్కడ మరియా లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూసుకుందాం. కొత్త నిబంధన 50వ పేజీ 38వ వచనం. 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చదువుకుందాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. హల్లెలూయా. మరియా యేసు ప్రభు వారు ఈ భూమి మీద అడుగు పెట్టాలంటే ఒక పరిశుద్ధురాలైన ఒక స్త్రీని ఆయన ఎంచుకున్నాడు. ప్రభు మాంసముతో కలిగి, శరీరం కలిగి, మనలాంటి పోలిక చొప్పున, మనలాంటి ఈ దేహం చొప్పున ఆయన శరీరధారిగా రావాలి కనుక ఆయన ఒక పరిశుద్ధురాలైన, ధన్యురాలైన ఒక స్త్రీని ఎంచుకున్నాడు. ఎంచుకొని ఈమె ద్వారా నేను భూమి మీదకి రావాల్సి ఉందని చెప్పి దేవుడు సిద్ధపరిచి ఏర్పరచుకుంటాడు. అయితే ఒక గాబ్రియల్ దూత ఈమెతో అంటుంది, ఏమంటుందంటే, నువ్వు ఇదిగో పరిశుద్ధాత్మ కమ్ముకొని నీవు గర్భం ధరించదవు అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు ఆమె అంటుంది, ఇదేంటి మరి నాకు మ్యారేజ్ కాలేదు కదా, ఎలా ఏంటి అంటే, ఇదంతా ప్రభు సంకల్పమే, నువ్వేం భయపడవద్దు, ఇదంతా ప్రభు చిత్తం, ప్రభు సంకల్పం. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తున్నాడు, పరిశుద్ధాత్మతో ఈ యొక్క గర్భఫలం తెరవబడుతుంది అని ఈ యొక్క గాబ్రియల్ దూత చెప్తుంది. మామూలుగా ఒక వ్యభిచారిని మన లోకంలో, నువ్వు వ్యభిచారి అంటే ఊరుకుంటుందా? చెప్పు తీసుకొని మనల్నే పడుతుంది. ఒక వ్యభిచారం చేస్తూ ఊరందరికీ ఏమో వ్యభిచారం తెలిసినా మనం వెళ్ళి ఏ వ్యభిచారి అని మనం అంటే మనం ఊరుకుంటుందా? ఒక తాగుమోతోడు, అరే నువ్వు పెద్ద తాగుమోతోడు, నీ అంత భయంకరంగా తాగుమోతాడు లేవంటే ఊరుకుంటాడు. నువ్వే తాగుమోతోడు మనం చెప్తాడు, ఎదురు చెప్తాడు. ఈ వ్యభిచారం చేసే అమ్మాయి ఒక, నేను వ్యభిచారం చేస్తున్నానా, నేను నిప్పు లాంటి దాన్ని ఏమనుకున్నా అని మనల్ని జాగించేస్తుంది అక్కడ గొడవకి. కానీ ఇక్కడున్న ఈ యొక్క మరియా ఆమె ఒక ఏమంటుంది, వెంటనే గాబ్రియల్ దూత చెప్పిన ఈ మాటకి లోబడి, నీ మాట చెప్పునే ప్రభువా నాకు జరుగునుగాక అని వెంటనే దేవునికి లోబడింది. ఆయన ఆజ్ఞని తీసుకుంది. అదే ఇప్పుడున్న పొజిషన్లో కనుక, అమ్మ నువ్వు గర్భం ధరించమ్మా, ఎట్లా అంటే, ఓయ్ పిచ్చి పిచ్చిగా ఉందా, లేదు నేను గర్భం ధరించాను, ఏమనుకుంటారు మా వాళ్ళు, గర్భం ధరించాలా, పిచ్చి పిచ్చి వాడిని మాట్లాడే మాకు ఎలా ఉంది ఒళ్ళు అని చెప్పి మాట్లాడతారు. అమ్మా ఇది ప్రభువు చెప్పాడమ్మా, మరి జరిగిద్దమ్మా, ఇలా చేద్దా అంటే ఆ విశ్వాసం ఏముండదు. ఎలా ఉంది, పిచ్చి పిచ్చిగా ఉందని ఒళ్ళు, గర్భం ధరించమంటావు. కానీ ఈ మరియా లోబడి, ప్రభువా నేను నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని లోబడింది, ఆజ్ఞను తీసుకుంది. ప్రభువా ఓకే నువ్వు చెప్తున్న ఈ మాట నెరవేరినట్లుగా నేను లోబడతాను అని ఆవిడ అనుకుంది కనుక దేవుడు ఆవిడకి దర్శనాల ద్వారా ఆమెకు ఎటువంటి అపాయం కలగకుండా, ఆ గర్భం ధరించినందుకు ఎటువంటి హాని కలగకుండా ఆయనే ఒక రక్షకుడుగా ఆమె చుట్టూ కంచె వేశాడు. ఎందుకు కంచె వేశాడంట? లోబడింది, ఆజ్ఞను తీసుకుంది,
దేవుని ప్రేమించింది కనుక ప్రభువా నీ చిత్తమే జరుగును గాక, నీ దాసురాలను నేను నీ మాట చొప్పునే నా జీవితంలో ఈ గర్భఫలం జరుగును గాక అని వెంటనే లోబడింది. ఈ దినం మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? అదేవిధంగా వాక్యం చూసుకుంటే కనుక ఒక దినమున హల్లెలూయా, ఒక దినమున ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే రక్షించడం కొరకు రాజు ఎదుట నిలబడ్డాడు. రాజు ఎదుట నిలబడి ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని నేను దేవుడు చెప్పి ఉన్నాడు, వీరిని నేను విడిపించాలి, విడిపించడం కొరకే దేవుడు నేను పంపి ఉన్నాడని చెప్పి ఫరో ఎదుట నిలబడి రాజుని ఎదిరిస్తాడు. వీళ్ళు నా ప్రజలు, దేవుడు చెప్పి ఉన్నాడు విడిచిపెట్టు అని చెప్పి చాలా చేస్తాడు. అయితే కొంతకాలం యుద్ధం జరిగిన తర్వాత ఇక రాజుగారు ఓడిపోయిన తర్వాత వీరందరినీ పంపించేస్తాడు. ఇక నేను ఓడిపోయాను, నా కుమారుడు కూడా చచ్చిపోయాడు, చివరికి ఇక మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోతారు, విడిచిపెడతారు. అయితే వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్తూ వాళ్ళ సామాగ్రి, వాళ్ళ బంగారం, వాళ్ళ వంట సామాన్ అన్నీ తీసుకొని గుర్రాల మీద వాటి మీద సామాన్ తీసుకొని వెళ్ళిపోతారు, ఈ గాడిదల మీద కట్టుకొని. అయితే ఈ రాజు మళ్ళీ మనసు దేవుడు కఠినం చేస్తాడు, కఠినం చేయగానే వీళ్ళని ఎందుకు వదలాలని చెప్పి మళ్ళీ వాళ్ళ రథములు, గుర్రములు, సైన్యములు అందరినీ సిద్ధపరచుకొని వీళ్ళని వదిలిపెట్టడానికి వీల్లేదు, చంపేయాలని ఉద్దేశంతో అతన్ని చంపుదని చెప్పి వీళ్ళేమో నడుచుకుంటా వస్తా ప్రయాణం జరుగుతూ ఉంటారు. ప్రయాణం ఇజ్రాయెల్ ప్రజలు విడిపించబడి మోషేతో పాటు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ కొంత దూరం వచ్చిన తర్వాత ఆ శత్రుల సైన్యం వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ మార్గం మధ్యలో దేవుడు చెప్పిన ప్రతి మాటని మోషే చేయగలిగాడు. కారణం ఆయన ప్రేమించి లోబడ్డాడు, ఆయన చెప్పిన మాటనే గైకొన్నాడు కనుక మన్నాన్ని కురిపించమంటే మన్నాన్ని కురిపించి ఆహారంగా పెట్టాడు, అగ్ని కురిపించాడు. ఆ గుర్రాలు, రథములు అంత ఎత్తున వస్తుంటే రాజులందరూ చూసి భయంకరంగా ఈ ప్రజలు భయపడుతుంటే అగ్ని కురిపించాడు, మన్నాన్ని కురిపించాడు, అన్నీ చేశాడు దేవుడు. అయితే కొత్త దూరం ప్రయాణం అయిన తర్వాత వాళ్ళంతా సముద్రం వచ్చింది. లాస్ట్లో సముద్రం వచ్చింది. ఈ దరి చేరితే వాళ్ళు సేఫ్, ఈ దరి చేరాలంటే సముద్రాలు ఉంది. సముద్రంలో ఎట్టేస్తారు? వెళ్ళలేదు. ఇక వాళ్ళు అనుకున్నారు, అయ్యాక మా పని అయిపోయింది, అన్నీ తప్పించుకున్నాం, అన్నం తిన్నాము, నిప్పులు కొండం కూర్చింది, అగ్ని చుట్టూ తిరిగింది, అన్నీ తిరిగి తప్పించుకున్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ రాగానే సముద్రం, పెద్ద సముద్రం. ఈ సముద్రం దాటి మనం వెళ్ళలేము. ఈ సముద్రాన్ని ఎలా దాటగలం? అమ్మో అని చెప్పి సముద్రం దగ్గర ఆగిపోయారు. వెనక్కి తిరిగి చూస్తేనేమో శత్రులు, గుర్రాలు, రథాలు, రాజు పెద్ద భయంకరంగా పెద్ద కత్తులు, యుద్ధ కత్తులు వేసుకొని భయంకరంగా రాజు వస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలు ఒక దినం సముద్రం ఎదుట నిలబడినప్పుడు ఆ సముద్రం అంటుంది, ఇజ్రాయేల్లారా మీ పని అయిపోయింది, శత్రువులు మిమ్మల్ని తరుముకుంటా వస్తున్నారు, ఇక మీరు దాటలేదు, ఈ సముద్రాన్ని మీరు దాటలేదు, నేను మీకు దారి ఇవ్వను, ఈ సముద్రం దాటడానికి నేను మీకు దారి ఇవ్వను. శత్రువులు మిమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారు, ఆ శత్రు సైన్యం మిమ్మల్ని ఏం చేస్తే చంపేది, మీ చాపలు ఇంతే, మీ బతికిందే, అయిపోయింది, ఇక మీకు చచ్చిపోవాల్సిందే తప్ప మీకు వేరే మార్గం లేదు అని చెప్పి సముద్రం అంటుంది. అయితే ఈ సముద్రం అంటున్నప్పుడు వాళ్ళు ఈ సముద్ర అలలో ఆ కెరటాలు చూసి భయపడిపోయి అక్కడే కన్నీళ్ళు కారుతున్నారు. మేము ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చాము, బాగానే దేవుడు కాపాడాడు, ఇప్పుడు ఏంటి అక్కడికి వచ్చిన తర్వాత ఈ సముద్రం మమ్మల్ని ఎలా అంటుంది, మీకు దారి ఏమని అంటుంది, అలలు ఏమి పెద్ద అలలు ఎగిసి పడుతున్నాయి, చాలా భయంకరమైన అలలు ఎగిసి పడుతుంటే కెరటాలకి, అలలకి
భయపడిపోయి మా పని అయిపోయింది, మేము చచ్చిపోతాం ఇక, అమ్మో అని చెప్పి భయపడతారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులారా, మీరు భయపడకూడదు. సముద్రం ఏం చెప్తుంది దాని మాట మీరు వినకండి. సముద్రం ఏం చెప్తుంది మీకు? ఇక మీ పని అయిపోయింది, ఇక మీరు సముద్రంలో మీరు చచ్చిపోతారు, అవతలకి మీరు చేరలేరు, ఆ శత్రు సైన్యం మిమ్మల్ని చంపేస్తుంది, కాబట్టి మీ పని అయిపోయింది, మీరు ఈ నీళ్ళలో చావాల్సిందని సముద్రం వాళ్ళని చూసి అంటుందంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ సముద్రం చెప్పిన మాటలు మీరు వినకండి, దేవుని మీద నమ్మకం ఉంచండి. సముద్రం అన్న అలల వైపు, కెరటాల వైపు చూడొద్దు, పెద్ద పెద్ద ఎగిసి పడుతున్న కెరటాలు అలను చూడొద్దు, సముద్రం వైపు చూడొద్దు. నేనేం చెప్తున్నానో అది వినండి, నా మాటను గైకొనండి, నా ఆజ్ఞను గైకొనండి. నేనేం చెప్తున్నానో మీరు అది వినండి, అంతే. సముద్రం మాట వినొద్దు, నా మాట వినండి అని దేవుడు అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, వాక్యం చూసుకుని నిర్గమకాండం 16 14-16 56 పేజీ. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, చేయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీరు సముద్రాన్ని చూసి భయపడకుడి, అలను చూసి భయపడకుడి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ సముద్రం చూసి, కెరటాలు చూసి భయపడద్దు. సముద్రం మిమ్మల్ని బెదిరిస్తుంది, సముద్రం మిమ్మల్ని మీకు దారి అంటుంది, సముద్రం మిమ్మల్ని మీ పని అంతా అయిపోయింది అని మిమ్మల్ని ఎగతాళి చేసిందే. ఈ సముద్రం మాట మీరు వినవద్దు, నేనేం చెప్తున్నానో మీరు అది వినండి. హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు, నీ చేతిలో ఉన్న కర్ర ఉందే, దాన్ని తీసుకొని గర్జిస్తున్న సింహంలాగా, ఏ సముద్రమా మమ్మల్ని బెదిరిస్తావా, మాకే దారిమనంటావా అని చెప్పి కర్ర చాపి సముద్రాన్ని చీల్చేయి. సముద్రాన్ని ఏమన్నాడు? చీల్చేయి. నీ చేతి కర్ర తీసుకొని సముద్రాన్ని అను, సముద్రమా మాకు దారిమనంటావా, మమ్మల్ని బెదిరిస్తావా, మమ్మల్ని భయభ్రాంతులు చేస్తావా అని చెప్పి సముద్రమా చీలిపో అని ఆజ్ఞాపించన్నాడు. వెంటనే మోషే ఆ మాటని రిసీవ్ చేసుకున్నాడు, ఆజ్ఞను గైకొన్నాడు, ఆజ్ఞను వెంటనే తీసుకున్నాడు. వెంటనే ఆజ్ఞను తీసుకోగానే సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. 2 పాయలుగా చీలిపోయింది. చీలిపోయిన తర్వాత ఎలా చీల్చాడు? ఖండిస్తున్నాడు, ఆ సముద్రాన్ని ఖండించాడు ప్రేమగా. అమ్మ సముద్రమా చీలిపోవాలా, సముద్రమా 2 పాయలుగా చీలిపో అని ఖండిస్తూ ఆజ్ఞాపిస్తూ అక్కడ 2 పాయలుగా చీల్చాడంట. హల్లెలూయా. అప్పుడు ఆ మాటకి సముద్రం ఏమన్నా తెలుసా? సార్ నన్ను క్షమించండి సార్, క్షమించండి సార్, మిమ్మల్ని నేను చాలా తక్కువ అంచనా వేశాను, మీ మాటలో ఎంత ఉందని నాకు తెలియదు, మీ మాట మీద ఎంత పవర్ ఉందని నాకు తెలియదు, మీరెంత శక్తివంతులని నాకు తెలియదు సార్, నన్ను క్షమించండి సార్, మీకోసం నేను 2గా చీలిపోయి మీకు నేను దారిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ దారిచ్చిందంటే ఆజ్ఞల్ని మోషే తీసుకున్నాడు, ఆజ్ఞలను గైకొన్నాడు, దేవుని మాటకి లోబడ్డాడు. దేవుని చెప్పిన విధముగా సముద్ర అలల వైపు, సముద్ర కెరటాల వైపు చూడొద్దు, నేను చెప్పింది జస్ట్ విను, నేను చెప్పింది చెయ్యి, నేనేమి చెప్పుచున్నానో అది మాత్రమే చెయ్యి, చాలు. నువ్వేం చేయదు, నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వెందుకు బాగుపడవో చూస్తా, నువ్వెందుకు నిలబడవో చూస్తా, నీ జీవితం ఎందుకు కుంగిపోతున్నావో చూస్తా.
నువ్వెందుకు వ్యభిచారంలో ఉన్నావు, విడిపించబడాలి చూస్తా. ఎందుకు నువ్వు నరకప్రాయాలుగా ఉన్నావు, నువ్వెందుకు దేవుని బిడ్డకి ఎందుకు అవ్వ చూస్తా అని దేవుడు అంటున్నాడు. చెప్పింది చెప్పినట్టుగా నీవు చేసినాగా దేవుని రాజ్యమునకు అనుభవుడు. ఆ సముద్రం ఏమంటుందంట, సార్ నన్ను క్షమించండి సార్, మిమ్మల్ని నేను చాలా తక్కువ అంచనా వేశాను సార్. వెల్కమ్ ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, వెల్కమ్ వెల్కమ్, స్వాగతం సుస్వాగతం, నేను రెండుగా చీలిపోతున్నానయ్యా, రెండయ్యా అని చెప్పి చీలిపోయింది. చీలిపోయిన తర్వాత అదంట ఎలా ఉందో ఒకసారి నిర్మాకాండం చూసుకుందాం ఒకసారి. అది ఎలా ఉందంట చీలిపోయిన తర్వాత 14:21 చూసుకుందాం, 56 పేజీలోనే. మోషే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. చేశాడంట. 22 కూడా చూసుకుందాం ఒకసారి. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయింది. సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచారంట. తర్వాత ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. 29 ఒకసారి. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. హల్లెలూయా. ఎక్కడ నడిచారంట వాళ్ళు? ఆరిన నేల మీద నడిచారు. స్తోత్రం అండి, గట్టి స్తోత్రం చెప్పాలా. ఎక్కడ నడిచారంట? ఆరిన నేల మీద. మనకు ఇప్పుడు ఒక ఇంటికాడ ఇంకులు గుంట ఉంటుంది. ఇంకులు గుంట మనం ఒక మోటార్ పెట్టి ఫుల్గా నీళ్ళు బయటికి తీసేస్తాం. ఆరిన నేలగా ఉంటుందా, పొడిగా ఉంటుందా? తడిగానే ఉంటుంది. ఎందుకని? అప్పటిదాకా ఏముంది అక్కడ? నీరు ఉంది. నీరు ఉండటం వల్ల అది తడి నేలగానే ఉంది. లేదా మనం తొట్లో నీళ్ళని తోగేస్తాం. ఆ తొట్లో నీళ్ళు తీసేసిన తర్వాత తడిగా ఉంటుందిగా, గ్యాప్ పట్టిద్దిగా. కానీ దేవుడు ఎక్కడ చీల్చినప్పుడు అంట ఆరిన నేలగా ఉందంట. బురదగా ఉంటుంది. మనం మోటార్ పెట్టి ఏదన్నా నీళ్ళు లాగా ఒక గుంటలో మనం మోటార్ పెట్టి నీళ్ళు ఆగితే బురద తడి దిగితే బురద, ముట్టుకుంటే బురద. కానీ సముద్రం ఎప్పటి నుంచి ఉంది? కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఉన్న సముద్రాన్ని ఒక్కసారిగా దేవుడు ఇలా చేర్చగానే ఆరిన నేలగా పొడిగా చక్కగా ఉంది. పొడిగా ఎలా జరిగింది కాదంటే దేవుడు చేశాడు. ఆరిన నేలను నడిపించాడంటే ఆయన బిడ్డల్ని, దేవుని బిడ్డల్ని ఆరిన నేల మీద నడిపించాడు. ఎంత గొప్ప కార్యం! దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూసారా? చిన్న గుంటలో నీళ్లు తీస్తేనే మనం వారం రోజులు మట్టి, కానీ సంవత్సరాల తరబడిన ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేర్చగానే చక్కగా ఆరిన నేల వలె ఉందంట. ఆరిన నేల మీద నడటం ఎంత అదృష్టమో. ఇజ్రాయేలు ప్రజలు ఆరిన నేల పెద్ద ఎత్తున అటు ఇటు సముద్రం చీలిపోతే ఆరిన నేల మీద ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆదరి చేరుకున్నారు. ఆరిన నేల మీద నడిచిన తర్వాత 29 ఒకసారి వాళ్ళు సముద్రం ఎలా ఉందంట? అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలె నుండెను. మనం చూసేమంటాం, ఇటుకలతో గోడ కట్టడం చూసాం, ఇటుకరాలు పెట్టి గోడ కట్టడం చూసాం, కారాలు పెట్టి ఇటుకలు గోడ కట్టడం చూసాం, సిమెంట్ బిళ్ళలతో గోడలు కట్టడం చూసాం, తడికిలతో గోడలు కట్టడం చూసాం, లేదన్నా పొలలు బాది దానికి పేడలు చేసి పేడలు పూరకాలు ఉండేవి కదా మనకి, అట్టాడి గోడలు కట్టడం కూడా చూసాం. నేలతో గోడ ఎప్పుడైనా కట్టావా? ఎవరు కట్టారండి నేలతో గోడ? యెహోవా. హల్లెలూయా. నేలతో కూడా గోడ కట్టగలిగిన సమర్థం అంటే దేవుడు ఎవరయ్యా అంటే యేసయ్య, గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎక్కడైనా విన్నారా నేలతో గోడ కట్టడం? ఎక్కడా వినలేదు. మన దేవుడు చేసిన ఈ క్రియల్లో ఉంది.
అద్భుతం అనమాట. ఎంత అద్భుతం అంటే ఆరిన నేలను వారిని నడిపించాడు. అదే విధంగానే సముద్రం పెద్దగా గోడ, పెద్ద రాజే కోటలాగా రెండు వైపులు చీలిపోయి రెండు వైపులా పెద్ద గోడగా నిలబడిందంట. కార్యాలతో కట్టిన గోడలాగా, బలంగా సిమెంట్ వేసి కాంక్రీట్ వేసి కట్టిన గోడలాగా నేలతో కట్టబడింది ఆ గోడ. ఎలా ఉందండి ఆ గోడ? 29 ఒకసారి. అయితే ఇశ్రాయేలు ఆరిన నేల సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడికి ఎడమకు పెద్ద గోడ వలె ఉందంట. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కగా చూసారా, నేళ్లతో గోడ కట్టాడు. ఎవరి కోసం? దేవుని బిడ్డల కోసం. ఈ దినమ నీ కోసం, నా కోసం కొన్ని గోడలు కట్టాడు దేవుడు. మీరు ఈ కాంపౌండ్ లోనే ఉండాలి, నేను కట్టిన ఈ మందిరంలోనే ఉండాలి, ఈ కాంపౌండ్ లోనే ఉండాలని మనకంటూ మన చుట్టూ ఓ గోడ కట్టాడు. అందులో ఉంటే ఆయన ఆజ్ఞలు మేరవు, ఆయన ఆజ్ఞలు వింటావు, ఆయన ఆజ్ఞలు గైకొంటావు, ఆయన చెప్పింది చేస్తావు, ఆయన చెప్పిన ప్రతి మాటకి లోబడి ఇష్టముగా నిలబడగలుగుతావు. ఆయన కాంపౌండ్ అవతల ఉంటే నువ్వు సముద్రంలో మునిగిపోతావు, చనిపోతావు. సముద్రంలోకి వెళ్ళిన బతకడం ఉందా? ఈత కొట్టగలడా? ఇంట్లో కొట్టగలడా? ఎంత గజెత్తగాగైనా చనిపోతాడు. ఓ దినమున పేతురు వాళ్ళందరూ వేటకెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ కనపడినప్పుడు దెయ్యం పోతాం అని భయపడుతూ ఉంటారు. భయపడుతూ ఉండగా యేసు ప్రభు, మీరు భయపడకండి, నేను భయపడకండి అంటే, ప్రభువా అని పేతురు అంటాడు. ప్రభువా నీవా? భలే తగ్గుతున్నావు నేల మీద. యేసయ్యా, దేవుగా, గొప్ప దేవుగా, బాధకుడా, నేల మీద నువ్వు భలే నడుస్తున్నావు ప్రభువా, నువ్వు గొప్పవాడివి, నన్ను కూడా నడిపించవా నేల మీద అంటాడు. అయితే దేవుగా అంటాడు, నీకు నడవాలని ఉందా? అయితే రా నా దగ్గర రా అంటాడు. అయితే పేతురు దేవుణ్ణి చూసుకుంటూ చక్కగా రోడ్డు మీద వెళ్ళినట్టుగా చక్కగా వెళ్ళిపోతాడు. అయితే ఎప్పుడైతే దేవుడు వెంక చూడకుండా మనం ఇలా కళ్ళు అటు ఇటు తిప్పంగానే నీళ్ళు వెంక చూసి అమ్మో నీళ్ళు అన్నాడు, తాను మునిగిపోవటం స్టార్ట్ అయిపోతాం, భయం వచ్చేస్తుంది, మునిగిపోతున్నాడు. అప్పుడు పేతురు ఏమన్నా ఈత రానుగా, మునిగితే నాకే బాబు ఈ సముద్రాన్ని నీళ్ళగలను. సముద్రంలో పుట్టి పెరిగినోడండి, గలిలియా సముద్రాన్ని ఏలినోడు పేతురు. గలిలియా సముద్రం నిండా చేపలు పట్టినోడు, వల్ల వేసినోడు, నైట్లు పగలు నిద్ర చేసినోడు, ఆ సముద్రం అంతా ఏలినోడు, తిరిగినోడు, వలలు వేసినవాడు పేతురు. కానీ యేసు ప్రభు ఎదుట ఆయన అంటున్నాడు, దేవయ్యా పేతురు, నీకు అంత పెద్ద ఈత వచ్చి ఇవ్వచ్చు, కానీ ఎందుకు అలా ఇదైపోతున్నా అంటే, ఆయన నా ఎదురుండగా నాకేమీ రాదు. నేను ఎంత గజెత్తగాడిని అయినా ఆయన నా ముందుంటే నాకేం తెలియట్లేదయ్యా. నేను పెద్ద గజెత్తగాడినే అయినా ఆయన ముందు నాకేం తెలియట్లేదు. ఈ దినమున సముద్రాన్ని, నీటిని గోడలుగా కట్టగల దేవుడు మన జీవితంలో ఎంత చక్కని గోడలు కట్టగలడండి. మన జీవితంలో ఎన్ని కట్టగలండి. ఆయన ఆజ్ఞలు అతిక్రమించకుండా ఆయన ప్రేమించు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నా ఆజ్ఞలను గైకొంటే, నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొంటాడు. నన్ను ప్రేమించిన వాడు ఎప్పుడు నా మాట వినడు. కాబట్టి దినంలో వాక్యం చోటు ఇవ్వట్లేదు. మన పనులు ఇంపార్టెంట్. ఆశీర్వాదం మాత్రం జీసస్ ఇచ్చేయాలి, ఆశీర్వాదం మాత్రం చేసే ఇచ్చేయాలి, వరాలు కురిపించాలి, నీ కుటుంబాన్ని బాగుపరచాలి, నీ వ్యాధులు తీసేయాలి, స్వస్థత పరచాలి, నేను మంచంలో కొనుక్కుంటే లేపాలి. కానీ గుడికి మాత్రం రావు, మందిరానికి మాత్రం రావు. అవసరాలు తీర్చుకుంటూ వేసేది వదిలేస్తావు, మందిరానికి రావు. నీ అవసరాలు ముఖ్యం. సండే కూడా ఏంటా నీ పని, దిక్కుమాలిన పనులు. దేవుడు 6 దినములు ఇచ్చాడా నీకు? సరిపోవట్లేదా? ఎన్ని కోట్లు సంపాదించావా? ఏడో దినం పని ఏంటి నీకు? ఏమంటున్నాడు? 6 దినములు పని చేసిన తర్వాత 7వ దినము నువ్వు దేవుని మందిరంలో గడపమన్నాడు. అలా గడపని వాడు మరణానికి పాత్రుడు. ఖచ్చితంగా నిర్గమకాండంలో రాసి ఉంటుంది. 6 దినములు పని చేసిన తర్వాత 7వ దినము దేవుని ఆరాధించే సమయం. ఆయన ఆరాధించే సమయం కూడా నువ్వు పనికి వెళ్ళిపోయి ఎన్ని లక్షలు అందుకేసావు? ఎన్ని లక్షలు మూలుగుతున్నాయి నీ దగ్గర? అడుక్కు తింటున్నావు. ఒక్కరోజు దేవుడి సమయం వెళ్ళిపోతున్నావు. ఒక్క దినాన్ని దేవుని మందిరాలు గడపలేకపోతున్నావు. ఏంటా నీ పనులు దేవుని మించి?
కాబట్టి ఆయన మన జీవితంలో సముద్రాన్ని ఏ రకంగా మంచి స్ట్రాంగ్గా నీటితో గోడలు కట్టాడు, మన జీవితంలో కూడా అటువంటి గోడలు కట్టాలనుకుంటున్నాడు. మనం ఎట్లా ఉన్నా అంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఉన్న మన పరిస్థితి. బండ మీద కట్టిన ఇల్లులాగా ఉంటే మనం స్థిరంగా ఉంటాం. ప్రతి విషయంలో, ఆరోగ్య విషయం, మన ఆరోగ్య విషయంలో బాగుంటాం, ఆర్థిక విషయంలో బాగుంటాం, అన్ని విషయాలకై మనం కూడా ఎప్పటికీ బాగుంటాము. అన్ని విషయాల్లో బాగుంటాం మనం, అన్ని విషయాల్లో బాగుంటాం. ఎందుకంటే దేవుని ఆశ్రయిస్తే, ఆయన ఆజ్ఞలను గైకొంటే, ఆయన మాటలను వింటే, ఆయన ప్రేమిస్తే. ఆయనను ప్రేమించం, మందిరానికి రావు, నీ పనులు ముఖ్యం అనుకుంటే ఇంకెట్లాగా? ఉన్న ఒక్కరోజు చాలు. ఆయన ప్రేమించడానికి నీకు ఒక్కరోజు కూడా టైం చాలు కదా. 24 గంటలు ఇచ్చాడు, 1 గంట ప్రార్థన చేయట్లేదా? 7 రోజులు ఇచ్చాడు, 6 రోజులు పని సరిపోవట్లేదా? 7వ దినం కూడా కావాలి. దేవుడు నన్ను కూడా అలాగే, నేను కూడా పనికి వెళ్తుంటే నన్ను గద్దించున్నాడు. నీకు 6 దినములు చాలు. 6 దినానికి నీకు ఇదివరకు కంటే ఇప్పుడు ఆదాయం ఎక్కువ ఇవ్వట్లేదా? 6 దినములు చాలు. 7వ దినమున నీవు నా మందిరంలో గడపవలసి ఉన్నది కనుక నీవు లోబడాలి అన్నాడు. వెంటనే లోబడ్డాను, పనిని విడిచిపెట్టాను. అది ₹1,00,00,000 ₹1,00,000, ₹1,00,00,000 అయినా, ఎంత అయినా సరే నాకు ఇస్తాను. కూడా ఆదివారము 7వ దినము అది ఆయన ఆరాధించుట కొరకే తప్ప ఏ పని పెట్టుకోవడానికి కాదు. నీ జీవితంలో ఆయన సముద్రాన్ని ఇటుకలు గోడ వలె కట్టాడు. ప్రజలను ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళడానికి కొన్ని కిలోమీటర్లు. నీ జీవితంలో ఎన్ని గోడలు కట్టాడు? అపవాది నీ కాంపౌండ్లోకి రాకుండా, ఎన్నో గోడలు కట్టాడు ఆయన. అయినా నువ్వేం చేస్తావు? నీ గోడ దిగి అవతలకి వెళ్తున్నావు, అపవాది వల్ల పడుతున్నావు, అపవాది చెప్పింది చేస్తున్నావు, లోకం చెప్పింది చేస్తున్నావు, వాడు చెప్పింది వీళ్ళు చెప్పింది చెవి ఎక్కించుకొని అపవాదికి దగ్గర వెళ్ళిపోతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞను గైకొంటాడు, నన్ను ప్రేమింపని వాడు ఎన్నటికీ నేను ఆజ్ఞను గైకొనడని దేవుడు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట వాక్యం ద్వారా మనతో బలంగా మాట్లాడేవి ఏంటంటే, మనం ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలంట. ఆయన మాట అంటే మన జీవితం ఏ కొదువ లేకుండా సాగుతుంది. మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఆదాయం ఇస్తాడు, ధనం వేసుకుంటాడు, మంచిగా సొసైటీలో బతుకుతాము, అన్ని విధాలుగా అంత సేఫ్ ఆయన మాట ఏంటి. లేదు నేను విన్నా అనుకుంటే మంచాలు పడతాము, మూలలు పడతాము, ఎందుకు పనికిరాం, కాలు తీసి కాలేసే పరిస్థితి లేవు, నోటి మాట మనం రిలీజ్ చేయాలి. కాబట్టి దేవుని వాక్కు చాలా ఇంపార్టెంట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాటకి లోబడి ఈ దినం మేము నిలబడటానికి, వాక్యం చెప్పడానికి దేవుడు సమయం ఇస్తే కనుక, చెప్తున్నా కనుక ఆ మాటకు లోబడి ఈ దినం మేము ఎంతగానో సిద్ధపడి యోగ దినం అయిందని ఆయన కోసం మేము కేటాయిస్తున్నాం. పనుల నిమిత్తం వదిలిపెట్టుకొని మీటింగ్లకి వెళ్తున్నాం, కోటాలకి వెళ్తున్నాం, పరిచయాలకి అనేకమైన ప్రాంతాలకు వెళ్తున్నాం. అంటే దేవుడు చెప్పిన ప్రతి పనికి లోబట్టమే, ఆయన ఆ మాట వినటమే. ఆయన ప్రేమించాం కనుక ఆయన మాటను కూడా మేము గైకొంటున్నాము. ప్రేమింపని వాడు ఎన్నటికీ ఆయన మాట వినడు. చెవిటివాడు వినగలడా? వినలేడు. గుడ్డివాడు చూడగలడా? చూడలేడు. గుడ్డివాడికి దారి చూపగలడా? దేవుడు అంటున్నాడు. గుడ్డివాడికి దారి చూపలేడు. ఇదే గుడ్డివాడికి తాగితే దారి చూపుతాడు. కాబట్టి మన వాక్యంలో, సేవకులు వాక్యంలో ఉండి నీకు వాక్యం చెప్తున్నారు, ఆ వాక్యాన్ని వెనకలా గుడ్డివాళ్ళగా ఉంటున్నాం. సేవకులు చెప్తున్నారు, వాక్యం పదే పదే చెప్తున్నారు, ప్రభు రాకడ వస్తుంది, సిద్ధపడండి, ప్రభు ఉగ్రతకి గురి కాకండి అని చెప్పినా మన పని మనదే, మన సహవాసం మనదే, మన పనులు మనమే, మన నిమిత్తం మనదే, మన లోకల నిమిత్తం మనదే, దేవుని నిమిత్తం ఏమీ లేదు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఆరాధించమంటున్నాడు, లోబడమంటున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను మీరు గైకొనండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినందుకు ఇచ్చిన మాట దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. హల్లెలూయా.